ఈ మన సంస్థల యొక్క ఆశ్రమాల్లో అక్కడ చివరికి వాళ్ళు ఎలా వచ్చారంటే చాలా అస్వస్థతగా, చాలా బలహీనంతో వచ్చారు. 7-8 సంవత్సరాలు అయిందనుకుంటా. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. వారికి అంతకుముందు కూడా ఉన్నారు 4-5 సంవత్సరాలు. ఏదో కారణాల చేత మళ్ళీ వెళ్ళారు, వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ పోలేదు. అదృష్టవశాత్తు ఏమిటంటే మా పురుషోత్తమ స్వామి వారి ఉండే రూములోనే ఆయన కూడా వసతి ఏర్పాటు చేశాం. ఎందుకంటే అట్లా అవకాశం దొరికింది. ఆ తర్వాత ఉన్నారు ఆశ్రమ ఆకారం నుంచి ఆయనకి కొద్దిగా అస్వస్థత ఇంకెక్కువ ప్రారంభమైంది. ఆ తర్వాత ఆహారం కొద్దిగా తగ్గించారు. అందువల్ల వారికి మొన్న పోయిన నెల 20వ తేదీ వారు సద్గురుదేవుల్లో లీనమైపోయినారు. వారి వయస్సు 97 సంవత్సరాలు, అంటే పూర్ణమైనటువంటి జీవితం. వారి ఆహార నియమాలు కూడా అక్కడ ఉండేవి. ఎవరు వండితే తినేవారు కాదు, స్వయంగా వండుకొని తినేవారు. ఈ మధ్య ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఆశ్రమంలో జరిగేటటువంటి ఆహార పదార్థాలు తిన్నారు. కానీ అంతకుముందు మంచి ప్రకృతి సిద్ధంగా వండినటువంటి కూరలు అవి ఎక్కువ తీసుకునేవారు. ఏదో సాధన వారి. మరొక విషయం, వారికి భగవంతు వారి మీద శ్రద్ధ, అది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. గురువు గారి మీద ఉండేటటువంటి భక్తి. ఆజీవితం త్రయస్సేవ్య వేదాంతో గురురీశ్వర ఆదౌ జ్ఞానాప్తయే పశ్చాత్ కృతజ్ఞత్వ నివారయే. జీవితాంతం ముగ్గురిని సేవించాలంట. ఒకటి దైవం, రెండవది శాస్త్రం. ఆ శాస్త్రాన్ని చెప్పినటువంటి గురువు, భగవంతుణ్ణి చూపించినటువంటి ఆ గురువుని సేవించడం. ఈ మూడు ఏం చేయాలా? జీవితం ఉన్నంత వరకు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు. అయిపోయింది ఇవాళ సలాం పెట్టాం వెళ్ళిపోతాం అట్లా కాదు. వేదాంతో గురు ఈశ్వర, వేదాంతాన్ని, గురువును, ఈశ్వరుణ్ణి జీవితాంతం సేవించాలి. అట్లా సేవించినటువంటి వాళ్ళు మా శ్రద్ధానంద స్వామి. ఏమి ఎక్కడన్నా ఉండదు కాదు, అంటే అంత చంచలమైనటువంటి గురువు గారి మీద భక్తి, అంతే, ఇంకేమి ఆయనకేమి. ఒకటి అట్లా గురువు గారి ఎప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే 24 గంటలు చెప్తూ ఉండేవాడు. ఇక ఆయన వ్యాసంగం ఏం లేదు. ఎవరితో మాట్లాడాలా, ఎవరి పరిచయం చేసుకోవాలా, ఇటువంటివి కూడా ఈ మధ్య, ఈ 7 సంవత్సరాల మధ్య కాలంలో ఆయనకి ఏ విధమైనటువంటి పరిచయాలు ఎక్కడ చేసుకోలేదు. ఆయనలో ఉండేటటువంటి సుగుణం, పరిచయాలు ఎక్కువ ఉంటే మాటల్లో జీవితం వెళ్ళిపోతుంది. అందుకే ఏకాంతంగా ఉండాలా, జపం, సాధన, తపస్సు చేసుకునేవాడు. అందుకే గురువును గురువు భక్తి కలిగినటువంటి వాడు. ఒక దక్షిణ దేశంలో ఒక పెద్ద పండితుడు ఉండేవాడు. అసలు అద్వైత వేదాంతంలో ఏముంది? ఆయన బౌద్ధ మతానికి సంబంధించిన వాడు.
గురువు గారికి ఏదో నేర్చుకున్నాడు అక్కడ. తర్వాత అద్వైత సిద్ధాంతంలో ఏమున్నది దాన్ని నేర్చుకోవాలా అని అనుకున్నాడు. అనుకుంటే ఒక విద్యారణ్య స్వామివారు అని గొప్ప స్వామివారు ఉండేవారు. ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన అద్వైత వేదాంతంలో శిఖరానికి చెందినటువంటి వాడు. ఆయన దగ్గర చేరి గురువుగా శిష్యుడిగా చేరి అన్నీ నేర్చుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. తర్వాత కొంతకాలానికి ఆయన ఏం చేశాడంటే ఆ గురువు గారిని వదిలిపెట్టేసేసి మళ్ళీ బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయాడు. నేను ఇది ఏమిటిందో తెలుసుకోవాలని వచ్చాను కానీ మళ్ళీ ఆయన దగ్గర ఉండడానికి రాలేదని అన్నాడు. అయితే గురువుకి అపకారం చేశానుగా నేను ఏంటి ఆయన అన్నాడు. మరి అట్లా కృతజ్ఞతను వెళ్ళబుచ్చకుండా కృతజ్ఞులను అయిపోయిన శాస్త్రంలో ఏమి శిక్ష ఉన్నది దీనికి అంటే దాంట్లో శాస్త్రంలో ఏమున్నదంటే మనిషి నిలువెత్తు నిలబడి వాడి తల మీద ఒక జానెడు ఒక మూరెడు ఊకపోయాలి. ఏం పోయాలా? ఈ పాదాల దగ్గర నుంచి పైదాకా. అప్పుడు ఆ ఊకకి అగ్గి పెట్టాలి. ఎంత నిదానంగా, ఎంత స్లోగా, ఎంత ఇదిగా కాలుతుందో అది కాలేదాకా ఆ శిక్షను వాడు అనుభవించాలి. ఎవడు అనుభవించాలా? గురుద్రోహి అయిన. అందుకే గురువును ఆశ్రయించిన తర్వాత అది ఎట్లన్నా ఉందని అంతే జీవితాంతం. అందుకే శాస్త్రం ఆజీవితం త్రయస్సేవ్య, జీవితాంతం గురువును సేవించాలి. నువ్వు శాస్త్రాన్ని అభ్యసించావు, ఏమన్నా చేయండి కానీ జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలి. ద్రోహం చేయకూడదు. ద్రోహం చేస్తే వాడికి శిక్ష ఏంది? ఊకలో. కాబట్టి గురువు యొక్క భక్తి, భగవంతుని యొక్క భక్తి, ఏకభక్తి విశిష్టతే. తర్వాత ఒక నియమంగా సన్యాసాశ్రమాన్ని ఆయన ఎప్పుడు 83లో సన్యాసాశ్రమం తీసుకున్నారు. ఎన్ని సంవత్సరాలు అయితే ఇది 25 సంవత్సరాలు. అది 17 అంతేనా? 81 అంటే 19 సంవత్సరాలు, 44 సంవత్సరాలు ఒక నియమంగా జీవితాన్ని గడిపినటువంటి ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత ఇంటికి పోలేదు, భార్య చేత వండించుకోలేదు, ఆయన స్వయంగా ఉన్నాడు. ఇది వైరాగ్యం. దీన్ని ఏమంటారు? చాలామంది భార్యలతో వండించుకొని ఇంట్లో పోయి వచ్చేటటువంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది సన్యాసులు మనకు కనిపిస్తున్నారు. కాబట్టి అంత నియమంగా ఆయన జీవితాన్ని గడిపాడు. నేను చెప్పగలను, ఎంతైనా చెప్పగలను కానీ ఇంకా స్వామీజీ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మా శ్రద్ధానంద స్వామి గురించి ఇంకా ఈ మరొక మాట, నా గురించి కూడా ఒక మాట అనుకునేవారైనా. నేను ఎప్పుడూ ఏదన్నా ఆశ్రమంలో ఆ సింపు దగ్గర ఏదన్నా అడిగితే స్వామి ఇట్లా కడకండి అని చెప్తే తిరిగి ఏం మాట్లాడేవాడు కాదు, అంతే చేతులు జోడించేవాడు. ఏం మాట్లాడేవాడు మరవాడి. ఈ అన్నపూర్ణ భవనం కట్టేటప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ పెట్టుకున్నారే, ఇది కోటీశ్వరులు చేయాల్సిన పని అని చెప్పుకునేవాడు మాట మాట. నిమిషాలు మాట్లాడాల్సిందిగా వారిని ప్రార్థిస్తున్నాం.
राजा रामचंद्र महाराज की, बोलो वृंदावन कृष्ण चंद्र की, सद्गुरु महाराज की। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हर नम पार्वती पतये नमः। సజ్జనులారా, సద్భక్తులారా, ఆరాధన వారి పేరు, స్వామి వారి పేరు శ్రద్ధానంద తీర్థ, అంతేనా? పూజ్యులు శ్రద్ధానంద తీర్థ స్వాముల వారి ఆరాధన ఈరోజు. వారు సన్యాసి. ఈ మాట మహాద్భుతం. ఎందుకంటే త్యాగే నైకే అమృతత్వమానసహు, త్యాగం వల్లనే అమృతత్వం లభిస్తుందండి. ఎందుకంటే సన్యాసం అంటే ఏంటనుకున్నారు? వదిలిపెట్టడం. సన్యాసం అంటే వదిలిపెట్టడం. ఏంటి వదిలిపెట్టేది? ఏం వదలాలి అంటే మానసికమైనటువంటి మనోవ్యాపారాన్ని అంతటిని కూడా తుదముక్తి చేయడం అన్నమాట. వాడు సన్యాసి, వదులుకున్నవాడు. మోక్షం అన్నారు. మోక్షం అంటే విడుదల. మోక్షం అంటే ఏంటి? విడుదల. దేని నుండి విడుదల అంటే జీవత్వ దశ నుండి బ్రహ్మత్వ దశకు గుర్తించడం, బ్రహ్మత్వాన్ని గుర్తించడం. అవునా? అంటే బ్రహ్మైవాహం 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 బ్రహ్మాహం, బ్రహ్మైవాహం 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 బ్రహ్మాహం. నేను బ్రహ్మమే కాని వేరు అన్యం కాదని ఊహించడం. అంటే త్యాగం అంటే మహా గొప్పది. అదే ఎవరో చెప్పారు, త్యాగిగా ఉండడం, సన్యాసిగా ఉండడం సామాన్యంగా పూర్వజన్మ సుకృతం ఉండాలి. అంటే సన్యాసిగా ఉండడం, మన తర్వాత కవిగా, కవీశ్వరుడుగా ఉండడం, మూడవది కోటీశ్వరుడుగా ఉండడం. ఈ మూడు కూడా దుర్లభం అంటారు. ఎందుకంటే కోటీశ్వరుడుగా ఉండడం దుర్లభమే, కవీశ్వరుడుగా ఉండడం కూడా దుర్లభమే, సన్యాసిగా ఉండడం ఇంకా దుర్లభమైంది. అందుకని ఎందుకు అలా చెప్పారంటే త్యాగం, వదులుకోవడం. అసలు మానవ కర్తవ్యం అదే. పశుపక్షాలు 84 లక్షల జీవజన్మలు ఉన్నాయి. వీటన్నింటిలో ఉత్కృష్టమైనది మానవ జన్మ. అయితే తినడం, త్రాగడం, నిద్రపోవడమా అన్నింటిలో ఉంది. 84 లక్షల జీవులు ఉన్నది. అది కాదు కర్తవ్యం. మన కర్తవ్యం ఏంటి అంటే ఒక్క సత్యాన్ని, నీ స్వరూపాన్ని లేక దేవుణ్ణి గుర్తించడం. అందుకు వచ్చిందండి మానవ జన్మ. అంటే ఈ మానవ జన్మ మహాసుకృతమైంది. ముక్తితో శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా లభ్యతే. 3 కోట్ల జన్మల పుణ్యం ఉంటే కానీ మానవ జన్మ రాదన్నారు. ఎందుకంటే అంత సుకృతమైంది మానవ జన్మ. అది వచ్చిన తర్వాత మనకు బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య దశలు ఉన్నాయే, ఇవి సహజంగా వస్తూ ఉంటాయి. కానీ వీటిల్లో మునిగిపోయి అసలు మనం ఎవరో గుర్తించడానికి చేత కాకుండా ఉంది. అందుకనే గురువులను ఆశ్రయించాలి, సజ్జనులను ఆశ్రయించాలి. వాళ్ళ వలన అసలు మనమెవరో, అసలు దేవుడు అంటే ఎవరో గుర్తించేదానికి అవకాశం. ఎవరైనా ఒకసారి రామచంద్ర స్వామి దేవుడిని చూపిస్తావా, దేవుడు దేవుడు అనుకుంటావే, దేవుడిని చూపిస్తా
చూపిస్తావా అని అడిగాడు ఒక గృహస్థు. ఆయన అన్నాడు, నువ్వు దేవుడు లేని చోటు చూపిస్తావా నీకు డబ్బులిస్తానన్నాడు బహుమానం. అంటే ఆయన లేనిది ఎక్కడుంది? కృతాయనే త్రైనాయనే అధశ్చనారాయణ ఊర్ధ్వంచనారాయణ అంతర్బహిశ్చనారాయణ అంతా వాడే. మనమంతా రాగద్వేషాల వలయంలో చిక్కుకోపోయినాం, దాసులమైపోయినాం. జుడ్డు కృష్ణమూర్తి గారు ఒక మాట అన్నారు ఆయన, నువ్వు ఇంద్రియాలను మనస్సును బాగా మేపి నాకు శాంతి లేదంటావు, ఇది ఎక్కడ న్యాయం అన్నాడు ఆయన. జుడ్డు కృష్ణమూర్తి గారు ఎంత గొప్ప మాట చూడు. అంటే మనస్సును ఇంద్రియాలను బాగా మేపుతూ నాకు శాంతి లేదంటే ఇది ఎవరి తప్పు? తనదే. కాబట్టి స్వయం కృతాపరాధ బద్ధుడై భాగవతం చెప్తుంది. అంటే మిథున విభాగ సుఖప్రధానముకు సంసారం అనేటువంటి దాన్ని మెడలు కట్టుకొని, సంసారం అంటే అజ్ఞాన జనితమైనటువంటి కల్పన వ్యవహారాన్నంతా మెడకేసుకున్నాం. వేసుకుని కర్తృత్వ భోక్తృత్వాలు ఊహించాం. ఈ కర్తృత్వ భోక్తృత్వాలతో ఒక జన్మ కాదు, 2 జన్మలు కాదు, అనంత జన్మలని మనం గడిచిపోతున్నాయి. అందుకని దీని అంతటిని మనం దూరం చేసుకుని, అంటే దీపం ఉన్నప్పుడే వస్తువులు ఎలా చక్కబెట్టుకోవాలనో, అది స్త్రీ జన్మ కానీ పురుష జన్మ కానీ ఏ జన్మ అయినా సరే మన కర్తవ్యం ఏమిటి తెలుసా? భగవానుని తెలుసుకోవాలి. లేక స్వరూప జ్ఞానాన్ని స్వస్వరూపానుసంధానం భక్తి నుంచే విధియతే అన్నాడు భగవత్పాదుల వారు. అందువలన ఆ బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించి మరి ధన్యులం కావాలి. వారు ఏమైనా సరే పుణ్యాత్ములు, మహానుభావులు. ఎందుకంటే శ్రద్ధానంద స్వామీజీ మహారాజు గారు చాలా పుణ్యాత్ములు. ఎందుకంటే ఆయన కూరలు, పండ్లు ఇదే ఆయన ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండేవారు. అందువల్ల అలా శాకాహారాన్ని పవిత్రమైనటువంటి ముందర పవిత్రమైన శాకాహారాన్ని తినే అదృష్టాన్ని నోచుకోండి ముందర. అది ముఖ్యంగా. ఎందుకంటే ఈ శాకాహారం అనేది తిన్నప్పుడు మీరు మానవులుగా చెప్పబడతారు. లేకపోతే మనల్ని మానవుల కింద లెక్క పెట్టరండి. ఎందుకంటే మనం కూడా పశుపక్షాల కింద లెక్కిస్తుంది. మరి ఇలాంటి ఆహార శుద్ధం సత్వశుద్ధి. ఆహారం పవిత్రమైనదిగా ఉంటే మనస్సు శుద్ధంగా ఉంటుంది. మనస్సు శుద్ధంగా ఉంటే బ్రహ్మతత్వాన్ని గుర్తించే అవకాశాలు, గురువుని ఆశ్రయించే అవకాశాలు ఎన్ని మనకు జరుగుతాయి. అందుకని మనకు 5 నిమిషాలు ఇచ్చారు, టైం అయిపోయింది. అందువలన అనాయాసేన మరణం వినాదైన జీవితం. సాధు పుంగవులకు, సాధు మాతాజులకు ప్రణామాలు. ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా ఓం నమో నారాయణాయ. పూజ్య శ్రద్ధానంద స్వామి మండలారాధన సందర్భంగా మనమందరం ఇక్కడ ఇచ్చేసుకున్నాము. శాస్త్రంలో ఒక విధిని చెప్పారు. 20 సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్ష, 20 సంవత్సరాలు గృహస్థాశ్రమము, 25 సంవత్సరాలు వానప్రస్థము, మిగతా శేష జీవితం. అంటే అందరికీ ఆయుష్ సమానంగా ఉంటుందో లేదో. కాబట్టి శేషవేభ్యస్త విద్యాన యవ్వనే విశేషిణ వార్ధకే ముని వృత్తిన యోగే నాంతే తనుద్యన. తర్వాత తను ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. ఆ విధంగా ఆ స్వామిజీ గృహస్థాశ్రమం నుండి వానప్రస్థానికి వచ్చారు. నాకు తెలిసినప్పటి నుండి వారు కాషాయ వస్త్రాలతోనే ఉన్నారు. వేపేట ఆశ్రమంలో ఉండేవారు. వారికి వారే వంట చేసుకొని ఆహారం తీసుకొని ఏదైనా పనుంటే బయటకు వెళ్ళి వచ్చేవాళ్ళు. అంటే ఎక్కువ గురువు మీద ఉన్నటువంటి శ్రద్ధ, భక్తి వారు చాటి చూపారు. వారు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తూ వాళ్ళ పుట్టినటువంటి సంతానాన్ని కూడా చక్కటి మార్గంలోకి తెచ్చారు. అక్కడ మన గేటు దగ్గర బోర్డు పెట్టారు, తండ్రి హరితే మణియడే తండ్రి తండ్రి.
అందరికీ తల్లిదండ్రులు ఉంటారు, కానీ వాళ్ళు నడిచిన మార్గంలోనే మనం వెళ్ళాలని అనుకుంటారు. మేము మా తల్లిదండ్రులు ఏ విధంగా మాకు సంపాదించారో మేము మా పిల్లలకు అలా ఇవ్వాలా, మేము సంతానాన్ని అన్నాము మా పిల్లలు కూడా సంతానం అనాలా, ఆ విధంగా మనం అనుకుంటాము. కాబట్టి తండ్రి హరిటేరు మణియేడే తండ్రి తండ్రి అనే విధంగా చక్కటి నిదర్శనంగా ఇందాక శ్రీహరితీర్థ స్వామి చెప్పారు. అమ్మగారు చాలా కాలం ఉన్నారు, కానీ ఎప్పుడు అమ్మగారి చేతితో ఆహారం తీసుకోవడం కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ ఆ పరిసరాలకు వెళ్ళడం చేసేవాళ్ళు కాదు. ఎక్కడో మన సంస్థలు ఆశ్రమాలలోనే ఉంటూ ఆ యొక్క సాధన ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారం తీసుకొని వారు ఒక మంచి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ శ్రీహరితీర్థ స్వామి వారి పాదపద్మాలకు ప్రణామాలు అర్పించి ఆశ్రమ వ్యవస్థాపకులైనటువంటి భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి వారిని మనసులో స్మరించుకుంటూ ఆ తరువాత పీఠాధిపతిగా ఉన్నటువంటి బ్రహ్మానంద తీర్థ స్వామి వారిని మనసులో స్మరిస్తూ రెండు మాటలు ఇప్పుడు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈరోజు శ్రీ 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 శ్రద్ధానంద స్వామి వారి షోడశి పూజ కార్యక్రమం. మరి ఇంతమంది సాధువులను దర్శించడం అంటే అది ఒక మహద్భాగ్యం అనేటువంటిది తప్పనిసరిగా అనుకోవాల్సినటువంటి విషయం. సాధునా దర్శనం పుణ్యం అని అంటారు. కాబట్టి ఈరోజు శ్రద్ధానంద తీర్థ వారి గురించి నేను రాసినటువంటి కొన్ని పద్యాలని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధానంద స్వామి వారి గురించి ఇప్పుడు మన స్వామీజీ ఇతరులందరూ కూడా పెద్దలు తెలియజేశారు. వారు మొట్టమొదట బొంబాయిలో శ్రీ సత్యానంద మహర్షి వారిని చూశారు 1968వ సంవత్సరం, అంటే ఇప్పటికి 58 సంవత్సరాల క్రిందట. ఆ తర్వాత 2 సంవత్సరాల్లోనే శిష్య పరమాణువుగా ఆయన ఉండి తన ఇద్దరు కుమారులను కూడా స్వామీజీకి సమర్పించారు. బొంబాయిలో ఇద్దరు కుమారుల్ని స్వామీజీకి సమర్పిస్తే స్వామి మన భగవాన్ సత్యానంద మహర్షి వారి వెనుక వారిద్దరు వెళుతూ ఉంటే విశ్వామిత్ర మహర్షి వెంట వెళుతూ ఉన్నటువంటి రాముడు లక్ష్మణుడు వీళ్ళు అని బొంబాయిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యానికి ఆనందానికి లోనయ్యారు. అంటే ఇక్కడ ఈ స్వామి శ్రద్ధానంద వారి యొక్క శ్రద్ధ ఇంతటిని అని చెప్పడానికి వీలు కాదు. మన భగవాన్ సత్యానంద మహర్షి వారు ఆయన ఏంటంటే బొంబాయిలో ఉపన్యాసం చెప్తూ ఉన్నప్పుడు, తెలుగులోనే ఉపన్యాసం చెప్తూ ఉన్నప్పుడు భాగవతంలో ఉండేటువంటి ఒక పద్యాన్ని వినిపిస్తూ ఉంటే ఆ పద్యాన్ని మనమందరం కూడా విని ఉంటాం, కానీ వారిని అంతగా ఆకర్షించింది ఆ పద్యం ఏమిటి అంటే అమలాక్షులర్చించు తరములు తరములు శ్రీనాథుర్నించు దిహ్వ దిహ్వ సురర. వారిలో ప్రథమ పుత్రులే మన పురుషోత్తమ తీర్థ స్వామివారు. వారు ఎన్నో సంవత్సరాలుగా సుమారుగా 50 సంవత్సరాలు ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మరి శ్రద్ధానంద స్వామి వారి గురించి నేను రాసిన పద్యాలని ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను.
మమతన్ నిర్మల చిత్త నీవు మొదటన్ మానాల శ్రీ బుచ్చిరాజముగానుండగా. శ్రద్ధానంద స్వామి వారి పూర్వనామము మానాల బుచ్చిరాజం. మొదటన్ మానాల శ్రీ బుచ్చిరాజముగానుండగా నీదు నామము ప్రశస్తం పైన నామంబుగా అమరెన్ శ్రీ గురుదేవు దీవెనల శ్రద్ధానంద తీర్థాఖ్యమై. ఆ విధంగా మానాల బుచ్చిరాజం అనే పేరు శ్రద్ధానంద తీర్థగా మారింది. శ్రీ గురుదేవు దీవెనల శ్రద్ధానంద తీర్థాఖ్యమై అమితోత్సాహంతో గ్రహించితివి సన్యాసము. సన్యాస దీక్ష కూడా స్వీకరించారు. సద్భక్తితో అమలా శ్రీ గురుదేవు చేరితివి శ్రద్ధానంద స్వామి నదుల్. అమలా శ్రీ గురుదేవు చేరితివి శ్రద్ధానంద స్వామి నదుల్. వీరు ఎప్పుడు కూడా ధ్యానం చేసేటువంటి వారు, యోగాభ్యాసం చేసేటువంటి వారు, తాను కూడా గురువుగా మారాలి, గురువు అంతటి వాడు అవ్వాలి అనే ఆలోచన కూడా కలిగినటువంటి మహనీయుడు. అనుమానం బదిలేక ధ్యానమును యోగాభ్యాసము చేయుతున్ మనము నిలుపుతూ నీవు సద్గురువుగా మారంగా సంకల్పముని నిత్యమును ధ్యాన తత్పరత చేకూరంగా యత్నించినావని పద్యాంజలి నీకు గూర్చితిని శ్రద్ధానంద స్వామి నకుల్. వీరు బొంబాయిలో సత్యానంద మహర్షి వారి బోధలు విన్నారు, దాన్ని మననం చేసుకున్నారు, మనసులో నాటుకున్నారు, ఆచరించారు. ఆచరించి తన కుమారుడైనటువంటి పురుషోత్తమ తీర్థం సమర్పించారు. ఘన వైరాగ్యము కూర్చుకోధనల, ఘన వైరాగ్యము కూర్చుకోధనల దీక్షందూని బొంబాయిలో విని పుత్రున్ పురుషోత్తమున్ గురునికై ప్రీతిన్ సమర్పించినావని వింటిన్. పుత్రోత్తమున్ పురుషోత్తమున్ గురునికై ప్రీతిన్ సమర్పించినావని వింటిన్. ఉదా త్యాగశీలి వర సత్యానంద శిష్యాగ్రణీ అనగా ఉత్తమ దాన ధర్మ పర శ్రద్ధానంద స్వామి నతుల్. దాన ధర్మ పరులు. ఎందుకంటే తనకు ఏదో ఒక వ్యాపారంలో ఏదో సంపాదించుకునే ఒక ప్లాట్ ఉంటే ఆ ప్లాట్ 17 లక్షలకి తక్కువకే అమ్మివేసి 17 లక్షలు కూడా 1,10,000 రూపాయలు అన్నట్లుగా ఆశ్రమాలకి, మన సత్యానంద ఆశ్రమాలకు అన్నిటికీ కూడా ఇచ్చేశారు. ఇక్కడ ప్రహరీ గోడ కట్టేటప్పుడు కూడా 2 లక్షలు ఇక్కడ కూడా సమర్పించినారని నేను విన్నాను. దాన ధర్మపరులు శ్రద్ధానంద స్వామి. ఈయన ఒక్క మాటే వినింది భాగవతంలో. తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి అనడి ప్రహ్లాదు వాక్యమున్ విని సరి అని ప్రథమ పుత్రు సత్యానంద పాదములకు భక్తి నిడిన శ్రద్ధానంద ప్రణతులివియే. అయితే సమర్పించిన తరువాత ఆ సమర్పణ సఫలమైంది. పురుషోత్తమ స్వామి ఇక్కడ 55 సంవత్సరాలుగా సేవలు అర్పిస్తూనే ఉన్నారు. అయ్యా శ్రద్ధానంద స్వామి, మీ కుమారుడు తలపంగా భవదీయ పుత్రుడు ఇట సత్యానంద శిష్యుండుగా నలగెన్ శ్రీ పురుషోత్తముడు
సన్యాసము స్వీకరించి నిలిచెన్. సన్యాసం బ్రహ్మచారిగా ఉన్నారు, తర్వాత సన్యాసిగా కూడా ఉన్నారు. మనం స్వీకరించి ఇక్కడ నిలబడ్డారు, ఎందుకంటే ఇద్దరిలో ఒకరే నిలబడ్డారు అన్నమాట, ఇద్దరు పుత్రులను సమర్పిస్తే. ఇలా సన్యాసము స్వీకరించి నిలిచెన్ నీ కీర్తి వర్ధిల్లగా అలరారెంతమ వాక్కు సత్యమయి శ్రద్ధానంద స్వామి నదుల్. ఇద్దరిలో వీరే తండ్రికి సత్యవాక్ పరిపాలకుని చేసినారు. ఎందుకంటే రామచంద్ర స్వామి కూడా పితృవాక్ పరిపాలన చేసి తండ్రిని సత్యవాక్ పరిపాలకుడుగా చేశాడు. తాను సత్యవాక్ పరిపాలకుడు, తండ్రిని కూడా. అలాగే మన పురుషోత్తమ స్వామి కూడా తండ్రి మాటను నిలబెట్టి ఇక్కడ ఈ విధంగా సేవలను అందజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఇందాక కూడా నాగేశ్వరరావు గారు మన పురుషోత్తమ స్వామి యొక్క సేవలను తెలియజేశారు. ఈ పుస్తకాలు ప్రూఫ్ రీడింగ్ అనేటువంటిది, ప్రూఫ్ కరెక్షన్ అనేటువంటిది చాలా గొప్పగా, అత్యద్భుతంగా, నాకు కానీ అధికారం ఉంటే మనం పురుషోత్తమ స్వామి వారికి పిహెచ్డి దేంట్లో ప్రూఫ్ కరెక్షన్లో డాక్టరేట్ అనేటువంటి ఆ పదవిని నేను అందజేసి ఉండేవాడిని, నాకు అధికారం ఒకవేళ ఉన్నట్లయితే. అంత చక్కగా, ఎందువల్లంటే నేను రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా సరిచూచారు వారు. రామాయణంలో 24,000 శ్లోకాల్లో ఆ 24,000 శ్లోకాలను నేను నా గొంతుతో ఆడియో చేసి యూట్యూబ్లో పెట్టాను. ముందు పురుషోత్తమ స్వామి వారికి పంపించేవాడిని. వారు ప్రతి అక్షరము 24,000 శ్లోకాల్లో ఉండేటువంటి ప్రతి అక్షరము శ్రద్ధగా విని, ఇదిగో ఇక్కడ తేడా వచ్చింది, ఇక్కడ తేడా వచ్చింది నాకు చెప్తే నేను సరి చేసుకున్నాను. అది వారి యొక్క గొప్పతనము. ఆ గొప్పతనం అంతా వారి తండ్రి గారిదే, శ్రద్ధానంద స్వామి వారిదే. స్థిర కీర్తింగన రాజశేఖరుడు వాసిన్ గానం చేయగా. రామాయణ శ్లోకాలు నేను గానం చేశాను. స్థిర కీర్తిన్ ఇట్లాగే ఉంచిపెట్టాం. వారికి దానంతో సత్కరిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ధన్యవాదాలు సార్. మీరు సమయం గురించి సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, గంధం ధారయామి, అలంకనార్థ కుంకుమం సమర్పయామి, పుష్పమాలాం సమర్పయామి, పుష్పై పూజయామి. ఓం పూజ్య శ్రీ శ్రీహరితీర్థ స్వామినః పరగురు స్వరూప మాధవ స్వరూపహం నిమంత్రితోస్మి. శ్రీ స్వామికి బ్యాగు దక్షిణ, పళ్ళు దక్షిణ అక్కడ పెట్టారు, అక్కడ పెట్టారు. అయ్యా మళ్ళీ ఈ స్వామికి. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయోర్ఘ్యం సమర్పయామి, ముఖే గంధం ధారయామి, కుంకుమం సమర్పయామి, అలంకరణార్థం పుష్పమాలాం సమర్పయామి. ఓం శ్రీ రామతీర్థ స్వామినః వాసుదేవ స్వరూపిణః నారాయణ స్వరూపేణహం
శరణ్యే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే ఓం పాదయోపార్థం సమర్పయామి. ఓం శ్రీ అక్షతాన్ని సమర్పయామి, పుష్పమాలాన్ని సమర్పయామి, పుష్పైః పూజయామి. శ్రీ అనంతానందగిరి స్వామినః అచ్యుతాయ స్వరూప నారాయణ స్వరూపేణ అహం నిమన్త్రితోస్మి. పాదయోపార్థం సమర్పయామి, హస్తయోపార్థం సమర్పయామి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీశ్రీం ఈశ్వరీం సర్వభూతానాం సామిమోహప్రయశ్రియం. కుంకుమం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పైః పూజయామి. శ్రీ శారదానందతీర్థ స్వామినః ఉపేంద్ర రూప నారాయణ స్వరూపేణ అహం నిమన్త్రితోస్మి. హస్తయోర్ఘ్యం సమర్పయామి. గంధద్వారాం ధురాదర్శాం నిత్యపుష్టాంగరీక్షిణి ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపప్రయే శ్రియం. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. గంధం ధారయామి, కుంకుమం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి. శ్రీ శీలానంద స్వామినః శ్రీకృష్ణ రూపః నారాయణ స్వరూపేణ అహం నిమన్త్రితోస్మి. బ్రహ్మణే స్వామికి ఒక పుష్పమాల వేయాలి. ఓం సద్గురు పరబ్రహ్మణే నమః. ఆవాహయామి, ఆసనం సమర్పయామి. హస్తయో అమ్మ పాదాల మీద నీళ్ళు చల్లండి. పాదయోపాధ్యం సమర్పయామి, చేతుల మీద. హస్తయోపాధ్యం సమర్పయామి, ముఖ్యాచమనీయం సమర్పయామి. గంధద్వారాం ధురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపప్రయే శ్రియం. గంధం ధారయామి, కుంకుమం సమర్పయామి, అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి, అలంకరణార్థం పుష్పమాలాం సమర్పయామి. శ్రీ పురుషోత్తమానందతీర్థ స్వామినః గోవింద రూపః నారాయణ స్వరూపేణ అహం నిమన్త్రితోస్మి. ఆ బ్యాగ్ ఇవ్వండి నాన్న, అక్కడ ఒక ఎక్స్ట్రా బ్యాగ్ ఉంటుంది స్వామి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్వాశ్రమంలో శ్రద్ధానంద స్వామివారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి